सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। పంచదశి అనే ప్రకరణ గ్రంథంలో 15 అధ్యాయాలున్నాయి. అందులో మొదటి అధ్యాయం మనం పూర్తి చేశాం. తత్వ వివేక ప్రకరణము అనే అధ్యాయము. ఆ మొదటి అధ్యాయంలో పంచకోశ వివేకము చెప్పబడింది. శరీరత్రయ వివేకము చెప్పబడింది. ఆత్మస్వరూపమేమిటి అని చెప్పబడింది. కనుకనే ఆ అధ్యాయానికి తత్వ వివేక ప్రకరణము అని పేరు వచ్చింది. పంచదశికి మరొక పేరు కూడా ఉంది. పంచదశి ప్రకరణము అని కూడా పిలుస్తారు. ఇందులో 15 అధ్యాయాలు 3 భాగాలుగా విభజించారు విద్యారణ్యుల వారు. మొదటి 5 అధ్యాయాలు వివేక ప్రకరణము అని పేరు పెట్టారు. మొదటి 5 అధ్యాయాలకి 6 నుంచి 10 అధ్యాయాల వరకు దీప ప్రకరణము అని పేరు పెట్టారు. అన్ని 6 నుంచి 10 అధ్యాయాలకు ప్రతి దానికి దీప అని వస్తుంది. మొదటి 5 అధ్యాయాలకి వివేక అనేటువంటిది సామాన్య పదం వస్తుంది. అందుకని వివేక ప్రకరణం అని 5 అధ్యాయాలు. 6-10 వరకు దీప ప్రకరణం అని పేరు పెట్టారు. 11 నుంచి 15 వరకు ఆనంద ప్రకరణము అని పేరు. ఇంకొక విధంగా చెప్పాలంటే వివేకం అనేది కలిగినప్పుడు, అంటే సాధన చతుష్టయ సంపత్తి పరిపూర్ణముగా ఉన్నప్పుడు, దీప అంటే చైతన్యంతో సమానమైనటువంటిది దీపమని పోల్చారు. ఆ చైతన్యము ఆనంద స్వరూపమని తెలుస్తుంది అని మనకు ఈ 15 అధ్యాయాల్లో వివరించారు. ఈ మొదటి అధ్యాయంలో పంచకోశ వివేకము, శరీరత్రయ వివేకము అన్నీ చెప్పినప్పటికీ కూడా జ్ఞానేంద్రియాలు చెప్పారు, కర్మ ఇంద్రియాలు చెప్పారు, అన్నీ చెప్పారు మొదటి అధ్యాయంలో. అయినప్పటికీ ఇంకా కొంత అజ్ఞానం ఉండడానికి అవకాశం ఉంది వ్యక్తికి ఇంకా సందేహాలు ఉండడానికి అవకాశం ఉన్నది. కనుక పంచకోశాలు అనగానే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు చెప్పారు. అయినప్పటికీ కూడా అంత వివరంగా మనకు అర్థమవుతుందా అని ఆచార్యులకి, గురువులకి ఎప్పుడూ సందేహంగానే ఉంటుంది. గురువుకి ఎంత చెప్పినా కూడా శిష్యుడికి అర్థమైందో లేదో ఇంకా వివరించి చెబుదాము అనే ఉద్దేశంతోనే ఉంటారు. అదే ఉద్దేశంతో ఇక్కడ విద్యారణ్యుల వారు ఈ మనకు సాక్షి అని చెప్పారు. ఆత్మని గురించి చెప్పిన తర్వాత కూడా ఈ సచ్చిదానంద ఆత్మస్వరూపం అర్థం చేసుకోవడం, నిరపేక్షమైనటువంటి, అప్రమేయమైనటువంటి, అద్వయమైనటువంటి ఆత్మను తెలుసుకోవడం కష్టం. కనుక మరొక వివేకాన్ని కూడా చదువుదాం. చదివితే ఈ యొక్క ఆత్మస్వరూపం బోధపడుతుందనే ఉద్దేశంతో మనకు 2వ అధ్యాయం ఆరంభిస్తున్నారు. ఏమిటి ఈ అధ్యాయం పేరు అంటే మహాభూత వివేక ప్రకరణము.
మహాభూత అంటే పంచభూతాలు. పంచభూత వివేక ప్రకరణము లేక మహాపంచభూత వివేక ప్రకరణము లేక మహాభూత వివేక ప్రకరణం. ఈ పంచభూతాలతోని చేయబడింది శరీరం అని విన్నాం, కానీ ఇంకా దీన్ని వివరంగా విందాము అనే ఉద్దేశంతో ఇందులో మనకు మొదటి శ్లోకంలో విద్యారణ్యుల వారు చెప్పబోతున్నారు. నేను ఎందుకు ఈ అధ్యాయాన్ని చెప్తున్నాను అనే విషయాన్ని, కారణాన్ని మనకు చెప్తారు. కనుక మొదటి శ్లోకం చదువుతాం. సదద్వైతం శ్రుతం యత్తత్ పంచభూత వివేకతః బోద్ధుం శక్యం తతో భూత పంచకం ప్రవివిచ్యతే. భూత పంచకం ప్రవివిచ్యతే. పంచభూతాలు, భూత పంచకం అంటే పంచభూతాలు. ప్రవివిచ్యతే మా చేత వివరముగా చెప్పబడుతున్నాయి. ఏవి పంచభూతాలు? దేనికి అంటే వివరణ చేయబడుచున్నది. ప్రవివిచ్యతే అంటే ప్రకర్షేణ, వివిచ్యతే అంటే సంపూర్ణంగా, పూర్తిగా. వివిచ్ఛ మీన్స్ వేరు చేయబడి, ఒక్కొక్క పంచభూతాన్ని వేరువేరుగా వేరు చేసే విధంగా వివరణ చేయబడుచున్నది. ప్రవివిచ్యతే ఏమిటది అంటే పంచభూతకం ఆర్ భూత పంచకం. భూత పంచకం అంటే, పంచకం అంటే 5, భూత అంటే 5 పంచభూతాలు. ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ. ఆకాశము, వాయు అంటే గాలి, అగ్ని అంటే అగ్ని, ఆపహ అంటే జలం, నీరు, తర్వాత పృథ్వీ అంటే భూమి. ఈ 5ంటిని పంచభూతాలు అంటారు. కనుక ఈ పంచభూతాలతో చేయబడింది ఈ శరీరం కదా. పంచకోశాలు విన్నాం, పంచభూతాలతో చేయబడింది అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి. మనం అంటూ ఉంటాం, అందరు అంటారు పాంచభౌతిక శరీరం అండి, భౌతిక శరీరం అండి, పంచభౌతిక శరీరం అంటుంటాం. కానీ అంత వివరంగా జ్ఞానం ఉండదు చాలామందికి. చదివిన వాళ్ళకే కొంచెం జ్ఞానం ఉంటుంది. కనుక ఏం చెప్తున్నారంటే పంచభూతం వివిచ్యతే. భూత పంచకం ఆకాశాది, ఆదిపదాత్, ఆకాశం, వాయు, అగ్ని, ఆపహ, పృథ్వీ అన్నీ కూడా 5 భూతాలు వివరణ చేయబడుచున్నవి. దేని కొరకు అంటే భూత వివేకతః బోద్ధుం శక్యం తతః. తతః అంటే 2వ లైన్లో చూడండి, తతో భూత పంచకం అంటుంది. మీకు శ్లోకాలు పంపించాము, ఆ శ్లోకాలు మీ దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను. రాసుకొని ఉండాలి నోట్స్లో, లేకపోతే టెక్స్ట్ అన్నా ఉంటే చూడొచ్చు. బోద్ధుం అంటే తెలుసుకొనుటకు, శక్యం సాధ్యపడుతుంది, శక్ ధాతు, శక్యం సాధ్యమవుతుంది. తతః అందుచేత, దేని చేత అంటే ఈ భూత పంచకాలను వేరువేరుగా వాటి వాటి స్వరూపాన్ని తెలుసుకోవడం వలన వివరంగా మనం ఈ పంచభూత వివేకతః బోద్ధుం శక్యతే, తెలుసుకోవడం సాధ్యమవుతుంది. పంచభూతాలను వివరంగా విడివిడిగా తెలుసుకుంటే ఆ పంచభూతాల వివేకము ద్వారా మనం తెలుసుకోవడం సాధ్యపడుతుంది అన్నారు. ఏమి తెలుసుకోవడం సాధ్యపడుతుంది అంటే సదద్వైతం శృతం యత్ తత్. యత్ ఏ ప్రసిద్ధమైనటువంటి అద్వైతం, సత్ ప్లస్ అద్వైతం సదద్వైతం. ఈ అద్వైతం అనేటువంటిది అంటే రెండవది లేనటువంటిది.
అద్వయమైనటువంటి ఈ యొక్క ద్వయము లేనటువంటి అద్వైతము, సదద్వైతం, ఈ సత్ అనేది దాని గురించి వివరణ చెప్తాను తర్వాత. రెండవది లేనట్టి ఈ యొక్క ఏ ఆత్మ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో అది ఏమిటి? ఆ సత్ సత్పదార్థము. సత్పదార్థం అన్నారు. ఎక్కడి నుంచి చెప్తున్నారు ఈ సత్పదార్థము? విద్యారణ్యుల వారు మనకు గుర్తు చేస్తున్నారు. ఈ నేను చెప్పేదంతా కూడా నా స్వంత సాహిత్యం కాదు, నేను ఉపనిషత్తుల ఆధారంగా చెప్తున్నాను అని మనకు తెలియజేయడానికి సత్ అనే పదాన్ని వాడారు. సత్పదార్థం, సద్రూపమైనటువంటి బ్రహ్మ పదార్థము, బ్రహ్మము. ఆ బ్రహ్మము, పరబ్రహ్మము ఏదైతే మన యొక్క హృదయ కోశంలో ఉన్నదని చెప్పబడిందో, యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని చెప్పబడింది తైత్రేయంలో. ఆ పరబ్రహ్మ స్వరూపమును, సచ్చిదానంద స్వరూపమును, సత్ అనబడేటటువంటి స్వరూపమును ఎక్కడ చెప్పబడింది? శృతం, వేదాంతములయందు, ఉపనిషత్తులయందు. శృతం అంటే వినబడుచున్నదో, మనం వింటున్నాము. ఎన్ని సంవత్సరాలుగా వింటున్నాం. అది శృతం అంటే మనకు వినబడుచున్నదో ఉపనిషత్తుల ద్వారా. తత్ అటువంటి అద్వైత పరబ్రహ్మము పంచభూత వివేకముల ద్వారా మనం తెలుసుకోవడానికి సాధ్యపడుతుందని చెప్పి నేను పంచభూత వివేకాన్ని చెప్తున్నాను, వివరిస్తున్నాను అన్నారు. ఈ సత్ అనేది ఎక్కడి నుంచి శృతం మనం ఎక్కడ విన్నాము అంటే ఛాందోగ్యోపనిషత్తులో విన్నాం. అందుకని పంచదశి చదివే వాళ్ళకి కనీసం ఉపనిషత్తుల జ్ఞానం ఉంటే చాలా తేలికగా ఉంటుంది. లేకపోతే ఉపనిషత్తులు వినడం మొదలుపెట్టాలి. ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో విన్నాం మనం. 6వ అధ్యాయం ఛాందోగ్యోపనిషత్తు. ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందినది. సామవేదానికి చెందినది తత్వమసి మహావాక్యం. ఈ తత్వమసి అనే మహావాక్యాన్ని ఉద్దాలకుడు శ్వేతకేతువుకు బోధిస్తాడు. 6వ అధ్యాయంలో 2వ ఖండంలో 1వ మంత్రంలో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం అని తండ్రి పుత్రుడికి బోధిస్తాడు. సద్విద్య అని పిలువబడుతుంది. 6వ అధ్యాయానికి పేరు సద్విద్య. సత్ అంటే బ్రహ్మము, బ్రహ్మ విద్య అని అర్థం. ఈ 6వ అధ్యాయంలో ఉద్దాలకుడు తన పుత్రుడైనటువంటి శ్వేతకేతువుకు ఈ సద్విద్యను బోధించాడు. ఆయన చెబుతూ ఏమన్నాడు అంటే, ఇక్కడ సత్ అంటే శుద్ధ బ్రహ్మము. మనం తెలుగులో అచ్చ తెలుగులో ఉనికి అంటాం. అచ్చ తెలుగులో ఉనికి అంటాం. ఈ ఉనికి అనేదే ఎరుక అని, చైతన్యము అని అర్థం. చిత్ అంటారు. సత్ చిత్. రూపము లేదు కనుక, నిరాకారమైనది కనుక ఉనికి ఎరుక. ఆ ఉనికి ఎరుకకి ఒక ఉపాధి ఉండాలి. ఈ పంచభూతాలు అనేటువంటివి ఉపాధి. ఉనికి ఎరుక, నిరాకారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము, సత్తు చిత్తు ఉనికి ఎరుకకి ఉపాధులు ఈ 5 భూతాలు. కనుక ఉపాధి ద్వారా అనుమీయతే. ముందు మనం అనుమానించాలి. ఉపాధి ద్వారా ప్రమేయం అన్నమాట. ఉపాధి ప్రమేయం. అప్రమేయమైనటువంటి దాన్ని ప్రమేయము ద్వారా, ఉపాధి ద్వారా, పంచభూతాల ద్వారా మనం తెలుసుకోవాలి అనేది ఉద్దేశం. ఇక్కడ ఏమిటి ఆ ఉద్దేశం అంటే, మనకు శాస్త్రంలో చెప్పబడింది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అన్నప్పుడు
ఇదం అగ్రే ఆసీత్. ఆ మహా ఛాందోగ్యోపనిషత్తు వాక్యం చూడాలి మనం. సత్ ఏవ ఆసీత్. ఉనికి ఎరుక అనేటువంటిది రూపం లేనటువంటిది, నిరాకారమైనది, అది ఇంద్రియ అగోచరమైనటువంటిది, అదే సత్యము, పరమసత్యము. దాన్ని తెలుసుకోవడానికి మనకు కొన్ని ఉపాధిలు కావాలి. ఆ పంచభూతాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఉపనిషత్తు ఆధారంగా ఇప్పుడు మనకు ఇది చెప్తున్నారు. ఉద్దాలకుడు ఏమన్నాడు? హే సౌమ్య, సదేవ సౌమ్య అన్నాడు. సౌమ్య అంటే అంటే ఆహ్లాదంగా ఉన్నటువంటి ముఖం కలిగిన వాడ అని అర్థం. చూడడానికి చాలా ప్లీజింగ్ ఫేస్ అంటారు సౌమ్య. హే సౌమ్య శ్వేతకేతు, ఇదం అగ్రే ఆసీత్ సదేవ. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఇదం అంటే పరబ్రహ్మము ఈ సృష్టికి పూర్వము ఉన్నాడు అని అర్థం. అంటే జగత్కారణమైనటువంటి ఈ పరమాత్మ సృష్టికి పూర్వం. ఇదం అగ్రం అంటే అగ్రే ఆసీత్ అనేది ఛాందోగ్యోపనిషత్తు వాక్యం. ఇదం అగ్రే అంటే అది గుర్తుపెట్టుకున్న వాక్యం. సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత్. అగ్ర ఆసీత్ అనేది ఏకారం చేర్చుకోవాలి. అగ్రే. ఇదం అంటే ఈ నామరూపాత్మకమైనటువంటి మనం కనపడుతున్నటువంటి ఈ యొక్క రూపాలన్నీ కూడా ఏ ఏ రూపాలకైతే అన్ని నామాలు పేర్లు ఉన్నాయో ఈ నామరూపాత్మకమైనటువంటి సృష్టికి పూర్వం అగ్రే ఏమున్నది? ఈ జగత్తుకు కారణమైనటువంటి ఇదం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. అద్వితీయం బ్రహ్మ. అద్వితీయం బ్రహ్మ అంటే సద్రూపమైనటువంటి శుద్ధ స్వరూపమైనటువంటి బ్రహ్మ. నామరూపాలు వ్యక్తం కావడానికి ముందు, సృష్టికి ముందు సత్తు ఉండి ఉన్నది, ఉనికి ఉన్నది అని అర్థం. కనుక ఇటువంటి పరబ్రహ్మము అంతా వ్యాపించి ఉన్నది. ఉనికి ఉనికి ఉన్నది 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 అనేది అంతటా వ్యాపించి ఉన్నది. ఉన్నది అనేది ఒక నామరూపంతో చేరినప్పుడే అది మనం గ్రహించగలుగుతాం. ఫ్యాను ఉన్నది, మైకు ఉన్నది, పుస్తకం ఉన్నది, ఇల్లు ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు, ఈమె ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. ఆ ఉన్నది అనేది మనం లెక్క చేయం. అది అంతగా వాడుతున్నప్పటికీ కూడా అది లేకుండా ఏది ఉండలేదు. కనుక ఏదైనా లేదని చెప్పడానికి కూడా అది ఉండలేదు అని కూడా చెప్పాలి. దట్ ఈజ్ నాట్ దేర్, దట్ ఈజ్ దేర్, ఇట్ ఈజ్ దేర్, ఇట్ ఈజ్ నాట్ దేర్ అంటే ఈజ్నెస్ అంటారు దాన్ని. ఆ ఈజ్నెస్నే ఉనికి అన్నారు. ఇంగ్లీష్లో ఈజ్నెస్, తెలుగులో ఉనికి, సంస్కృతంలో సత్. అది ఈ సత్ అనేటువంటిది ఏమిటి అనే చిత్ అన్నాం. అదే చిత్తు, అదే చైతన్యము. ఎరుక కూడా, ఎరుక కూడా ఇవన్నీ మీకు తెలుసు. అయినా కూడా మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. అంతటా ఉంది, వ్యాపకమైనటువంటిది. మైకు ఉన్నది, పుస్తకం ఉన్నది, ఇల్లు ఉన్నది, అతనున్నాడు, ఇతనున్నాడు, కారు ఉన్నది, బెంచ్ ఉన్నది, అన్నీ ఉన్నది అంటున్నావు. ఉన్నది అనే దానికి రూపం లేదు నాయన. ఆ ఉనికి అనేది ఉంటేనే అది నీకు తెలుస్తుంది. అది లేకపోతే, ఆ ఉనికి లేకపోతే ఉన్న పుస్తకం తెలుస్తున్నదా, లేని పుస్తకం తెలుస్తుందా నీకు? ఉన్న పుస్తకమే తెలుస్తుంది. ఉన్న కారు కనపడుతుందా, లేని కారు కనపడుతుందా? ఉన్న కారే కనపడుతుంది. కనుక ఆ ఉండుట అనేటువంటిది చాలా ముఖ్యం. దాన్ని నిర్లక్ష్యం చేస్తాం మనం. ఆ ఉనికి అనే దాన్ని. ఉన్న మనిషి కనపడతాడా, లేని మనిషి కనపడతాడా? ఆయన ఉన్నాడు, ఉన్నప్పుడే కదా కనపడతాడు. కనుక ఏది ముఖ్యం? ఆయన తెలియాలంటే ఆయనకు ఉనికి ఉండాలి. నేను మరొకరికి తెలియాలంటే నా ఉనికి ఉండాలి. కనుక ఉనికి అనేది ముఖ్యం. శరీరం ముఖ్యమా, ఉనికి ముఖ్యమా అంటే శరీరం ముఖ్యం అన్నాడు. ఉన్న శరీరమా, లేని శరీరమా? ఉన్న శరీరమే ముఖ్యం.
అందుకని ఉనికే ముఖ్యం. ఇది అర్థం కాలేదంటే ఎలక్ట్రిసిటీ, లైట్ చెప్తాను మళ్ళీ అదే ఎగ్జాంపుల్. ఎలక్ట్రిసిటీ ముఖ్యమా బల్బు ముఖ్యమా అన్నాడు. బల్బే ముఖ్యం అండి అన్నాడు అనుకోండి ఎవరన్నా. బల్బు ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండగలదా? బల్బు బల్బుగా ఉంటుందా? ఫ్యాన్ ఫ్యాన్గా ఉంటుందా? ఉండలేదు. బల్బు అనిపించుకోవాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఫ్యాన్ ఫ్యాన్గా తన పని చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. కానీ ఎలక్ట్రిసిటీగా ఉండడానికి అది దేని మీద ఆధారపడి ఉండక్కర్లేదు. ఎలక్ట్రిసిటీగానే ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా శుద్ధ సత్, శుద్ధ పరబ్రహ్మము నామరూపాలతో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది, వ్యక్తమవుతుంది ఉన్నది అనే ద్వారా. సదేవ సత్ ఏవ, ఆ ఏవకార ముఖ్యం. ఏవ అంటే ఏంటి? ఆ సత్తు మాత్రమే, ఆ సత్తు మాత్రమే ఉన్నది. అంటే అద్వితీయం అన్నారు కదా, ఏకం ఏవ. ఆ సత్ అనేది ఒక్కటే. ఎన్ని సత్తులు ఉన్నాయండి అంటే ఎన్నో లేవు నాయన, ఒక్కటే ఉన్నది అన్నాడు. ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయండి? ఎలక్ట్రిసిటీలు ఎన్ని ఉన్నాయి? 20, 30, 3 కోట్ల, 4 కోట్ల అంటే కాదండి, ఒక్కటేనండి. ఒక్క ఎలక్ట్రిసిటీ అనేక బల్బుల్లో, అనేక ఫ్యాన్లలో వ్యక్తమవుతోంది. ఎలక్ట్రిసిటీ ఒక్కటని తెలుసుకున్న వాడివి ఆత్మ ఒకటని ఎందుకు తెలుసుకోలేవు అంటే చదువుకుంటే తెలుసుకుంటాం కదా. అందుకని చిన్నపిల్లవాడికి తెలియదు ఎలక్ట్రిసిటీ ఒక్కటని. మనం ఏదో కాస్త చదువుకొని స్కూల్లో, కాలేజీలో చదువుకొని వచ్చాం కాబట్టి ఎలక్ట్రిసిటీ ఒక్కటేనండి అంటాం. అదేవిధంగా వేదాంతంలో కూడా ఆత్మ ఒక్కటే, ఏకమేవ అన్నారు ఛాందోగ్యంలో. ఏకమేవ అద్వితీయం, ఒక్కటివే ఉన్నది, మరొక్కటి లేదు, రెండవది లేదు. అద్వితీయం, సెకండ్ లెస్. అద్వితీయం అంటే ద్వితీయము లేనటువంటిది, రెండవది లేనటువంటిది అయిన సత్తు ఈ సృష్టికి పూర్వమే ఉన్నది నాయన, హే సౌమ్య శ్వేతకేతు అన్నాడు తండ్రి కొడుకుతో. అలా చెప్పినప్పుడు ఆ సత్తు, ఆ పరబ్రహ్మాన్ని నిరూపమైన అంటే నిరాకారమైనటువంటి రూపం లేనటువంటి ఆ సత్తుని ఎలా గ్రహించాలి అంటే విద్యారణ్యుల వారు అంటున్నారు, పంచభూతాల వివేకం ద్వారా మనం గ్రహించవచ్చు. అందుకని మనకు తైత్రీయంలో చెప్పారు ఏమని, ఇదమగ్ర ఆసిద్, ఆత్మ పరం బ్రహ్మ నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప. కనుక ఆ సత్ నుంచే ఈ ఆకాశం వచ్చిందని, యతో వా ఇమాని భూతాని జాయంతే అన్నారు. దేని నుంచైతే ఈ భూతాలన్నీ వచ్చినాయో, జీవరాశులన్నీ వచ్చినాయో. అందుకని అటువంటి పరబ్రహ్మాన్ని గురించి మనకు ఏం చెప్తున్నారు? ఇది వాక్కుకి, మనస్సుకి, బుద్ధికి అందనిది. అటువంటి ఆత్మని గురించి తెలుసుకోవడానికి మనకు పంచభూత వివేకము తోడ్పడుతుంది అంటున్నారు. సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత్, ఈ సృష్టికి పూర్వం. ఆ ఇదం అనేదానికి వ్యాఖ్యానం 2వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు చెప్పబోతున్నారు. ఆ ఇదం అనే పదం మంత్రంలో ఛాందోగ్యోపనిషత్తు 6వ అధ్యాయం సద్విద్య 2వ ఖండమైనటువంటి 1వ మంత్రము సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే మంత్రంలో ఉన్నటువంటి ఇదం శబ్దం, మకారాంత పుల్లింగ ఇదం శబ్ద. ఇక్కడ ఇదం అనేటువంటిది ఈ సృష్టి, ఇది అని అర్థం. ఇమే అంటే ఇవి అని అర్థం. ఈ పంచభూతాలు ఇమే, ఈ పంచభూతాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇమే ఈ సృష్టికి ముందు. ఇది అంటే ఈ సృష్టికి ముందు. ఇదం అని అర్థం. ఇదం అర్థం నుంచి వచ్చినాయి. ఇదం అగ్రే ఆసీత్. ఆ ఇదం అనేదానికి మనకు ఈ సర్వ జగత్ అని అర్థం. కనపడుతున్నటువంటి ఈ నామరూప జగత్. ఎలా చేయాలి పంచకోశ వివేకం? ఇప్పుడు ఈ మంత్రం అయిపోయింది. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్, ఏకమేవ అద్వితీయం. అద్వితీయమైనటువంటి ఒక్కటే అయినటువంటి పరబ్రహ్మము ఈ సృష్టికి పూర్వమే ఉండి ఉన్నది. అందుకని అది సత్.
సత్యము. సృష్టికి ముందు ఉంటుంది, సృష్టి జరుగుతున్నప్పుడు ఉంటుంది, సృష్టిని లయించినప్పుడు ఉంటుంది. అందుకని త్రికాల అబాధ్యం, 3 కాలముల యందు కూడా నిరాకరింపబడడానికి వీలు లేనటువంటిది, బాధింపబడనటువంటిది, తొలగింపబడనటువంటిది ఏదైతే ఉందో అదే సత్ అని పేరు. రెండవ శ్లోకం చదువుతాను. ఇప్పుడు మొదటి శ్లోకం మనకు అర్థమైంది కదా. సదద్వైతం శృతం యత్తత్ పంచభూత వివేకతః బోద్ధుం శక్యం తతో భూతం పంచకం ప్రవివిచ్యతే. ఈ పంచభూతాల వివేకం వలన మనకు ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది. రెండవ శ్లోకం, ఈ పంచభూతాలు ఏమేమిటి అని చెప్తున్నారు. శబ్దస్పర్శౌ రూపరసౌ గంధో భూతగుణా ఇమే ఏకద్విత్రిచతుః పంచగుణా వ్యోమాదిషు క్రమాత్. శబ్ద స్పర్శ రూప రస గంధ మనకు తెలిసిన పదాలే ఇవన్నీ కూడా. క్రొత్త పదాలు ఏమి ఉండవు, అయినా తెలిసిందే కదండి అంటాం. తెలిసిందే అయినప్పటికీ కూడా మరి ఆయన ఎందుకు చెప్పాలి? విద్యారణ్యుల వారు, నాయన తెలిసినట్లే ఉంటుంది కానీ తెలియదు అని అర్థం. ఇది ఇదం ఇమే ఇమే ఈ పంచభూతాలు. శబ్ద స్పర్శ, శబ్ద మీన్స్ శబ్దము, స్పర్శ అంటే స్పర్శ, రూప రస రూపము రసము, గంధ అంటే గంధ. ఇవి ఇమే అంటే ఇవి, ఇవన్నీ కూడా భూతగుణా, భూతముల గుణములు, పంచభూతముల యొక్క గుణములు అంటున్నారు, వాటి లక్షణాలు ఇవన్నీ కూడా. ఏవి? శబ్దం అనేది క్రమాత్ వ్యోమాదిషు ఏక ద్వి త్రి చతుః పంచ, ఏక ద్వి త్రి చతుః పంచ అన్నారు రెండవ లైన్లో. శబ్దం అనేటటువంటి ఏకగుణము కలిగినటువంటి ఆకాశానిది. వ్యోమ అంటే ఆకాశం. రెండవ లైన్లో వ్యోమాదిషు క్రమాత్ అన్నారు. ఇవన్నీ అవాంతర భేదాలన్నమాట, వాటి మధ్యలో ఉండేటటువంటి భేదాలు. ఎలాగైతే ఈ కుండకి కుమ్మరివాడు, కుండ చేయడానికి కుమ్మరివాడు నిమిత్త కారణం, కుండని చేయడానికి కుమ్మరివాడు నిమిత్త కారణం. ఆ కుమ్మరి ఎట్లాగా నిమిత్త కారణము, అదేవిధంగా ఈ ఘటం అనేటటువంటి వస్తువు అది నిజంగా మట్టే కుమ్మరివాడి తెలివితేటలతో చేసినట్లుగానే పరబ్రహ్మము నిమిత్త కారణము. ఈ పంచభూతాలు అనేటువంటి ఉపాదాన కారణం అంటే మాయ, మాయ ద్వారా ఉపాదాన కారణం ద్వారా ఈ యొక్క సృష్టి అంతా జరిగింది. అటువంటి సృష్టికి పంచభూతాలు ఉపాధులు గనక ఈ యొక్క బ్రహ్మము సృష్టికి పూర్వము ఉన్నటువంటిది మనకు ఆకాశ రూపంలో, వాయు రూపంలో, అగ్ని జల పృథివీ రూపంలో స్పష్టంగా తెలుసుకోవడానికి మనకు ఆస్కారం ఉంది. అంటే దాని మీద ఆరోపింపబడుతున్నాయి, బ్రహ్మము మీద మనం ఆరోపిస్తున్నాం, అజ్ఞానం చేత ఆరోపిస్తున్నాం. కానీ వాటి యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుంటే అజ్ఞానం పోతుంది. ఏక అనేది శబ్దము, శబ్దగుణము. వ్యోమాది క్రమాత్ అంటే క్రమముగా, రెస్పెక్టివ్లీ. భూతగణా భూతముల గుణములు ఆకాశాది పంచభూతములయందు ఇమే అంటే భూతగుణ ఇమే. ఈ 5 కూడా పంచభూత గుణాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం, 1గా 2గా 3గా. ఏక అంటే 1గా, ద్వి అంటే 2గా, త్రి అంటే 3గా, చతుః అంటే 4గా, పంచ అంటే 5గా గుణములు క్రమంగా
క్రమంగా అంటే ఆకాశానికి ఒక గుణము, వాయువుకి రెండు గుణాలు, శబ్ద స్పర్శ. ఆకాశానికి ఏకగుణం అంటే శబ్దము, వాయువుకు రెండు గుణాలంటే స్పర్శము, శబ్దస్పర్శము, అగ్నికి అంటే మూడు గుణాలు, శబ్దస్పర్శ రూప, జలానికి నాలుగు, చతుహు, శబ్దస్పర్శ రూప రస, గంధ అనేటువంటిది భూమికి పంచ, శబ్దస్పర్శ రూప రస గంధ, ఐదు గుణాలు ఉన్నాయి. ఈ పంచభూతాలకి ఐదు గుణాలు ఉన్నాయి అన్నారు వరుసగా అని చెప్తున్నారు. అంటే ఆకాశము ఏకగుణం కనుక ఏక ఇంద్రియ గ్రాహ్యము అది చెప్పబోతున్నారు తర్వాత. వాయువు రెండు గుణాలు ఉన్నాయి కనుక ఇంద్రియ ద్వయగ్రాహ్యము. అగ్ని మూడు గుణాలు ఉంటే ఇంద్రియ త్రయగ్రాహ్యం, మూడు ఇంద్రియాల ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా జలానికి నాలుగు గుణాలు ఉంటే నాలుగు ఇంద్రియాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అనేది హోంవర్క్ మీకు. ఎలా తెలుసుకోవచ్చు మీరే ఆలోచించండి. భూమికి ఐదు గుణాలు ఉన్నాయి కనుక ఐదు ఇంద్రియాలకి అది గ్రాహ్యము, తెలుసుకోగలము అని అర్థం అన్నమాట. అంటే ఎక్కువ గుణాలు ఉంటే అది స్థూలము అని అర్థం. ఎన్ని ఎక్కువ గుణాలు ఉంటే అంత స్థూలము, ఎంత స్థూలం అయితే అన్ని ఇంద్రియాలకు తెలుస్తుంది. సూక్ష్మ తమ, సూక్ష్మతర, సూక్ష్మ స్థూలతమ, స్థూలతర, స్థూల, ఇట్లా చెప్పుకుంటే గ్రాసర్, గ్రాసెస్ట్, సటిల్, సట్లర్, సట్లెస్ట్ అన్నట్లుగా ఇక్కడ మనకు ఈ యొక్క పంచభూతాలు మనకు ఎలా తెలుస్తున్నాయంటే, ఒక ఇంద్రియానికి తెలిసేది ఒకటి ఆకాశం అయితే, రెండు ఇంద్రియాలకంటే శ్రోత్ర ఇంద్రియానికి శబ్దం తెలుస్తుంది, చక్షురింద్రియానికి రూపము, రసం, రూపగుణం తెలుస్తుంది, శబ్దం అంటే శబ్దం తెలియదు. ఒక్కొక్క దానికి ఆ పంచభూతాలకి మూడు మూడు అంటే ఒక గుణం, రెండు గుణాలు, మూడు గుణాలు, నాలుగు గుణాలు ఉన్నాయి కనుక ఆ ఇంద్రియాలు ఆ శబ్దాల ద్వారా తెలుసుకుంటాయి అని అర్థం. మనకు అది వివరిస్తున్నారు ఇక్కడ. ఏమేమిటని 1 నుంచి 18 శ్లోకాల వరకు ఒకదాని నుంచి ఒకటి పుట్టింది కనుక అది కారణగుణ కార్యే అనువర్తంతే. ఆకాశం నుంచి వాయువు పుట్టింది కనుక వాయువు ఆకాశ గుణం, సామాన్య గుణము, విశేష గుణం. ప్రతి పంచభూతానికి ఒక విశేష గుణం ఉంటుంది, దాని సహజ గుణం. అదేవిధంగా అది తన కారణ భూతమైనటువంటి గుణాన్ని తీసుకుంటుంది, అది సామాన్య గుణం. సామాన్య విశేష గుణాలతో అంటారు. సొంత గుణం అయితే స్వీయ గుణం అంటారు, సహజ గుణం ఆరు స్వతగుణం, స్వగుణం అనొచ్చు. కనుక ఇవన్నీ కూడా ప్రమాణ విషయాలు, ఇవన్నీ ఇంద్రియాలన్నీ కూడా ప్రమాణాలు. కనుక ఇదం సర్వం అన్న పదం 3 విధాలుగా చెప్పుకోవచ్చు. ఇదం సర్వం అంటే ఇంద్రియ విషయాలు, ఇవన్నీ కూడా ప్రపంచం. శ్రోత్ర ఇంద్రియం, చక్షురింద్రియం, ఘ్రాణ ఇంద్రియం, రసనేంద్రియం, చెవులు, ముక్కు, నాలుక, కళ్ళు, చర్మము. అచ్చ తెలుగులో చెప్పాలంటే చెవులనే శ్రోత్ర ఇంద్రియం అంటుంది శాస్త్రం, కళ్ళని చక్షురింద్రియం, ముక్కు ఘ్రాణ ఇంద్రియం, చర్మము త్వగింద్రియం, నాలుక రసనేంద్రియం. ఇంకా 5 ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలని అర్థం. ఇదం సర్వం అంటే ఇంద్రియ విషయాలు. కనుక ఆ మంత్రం మీదనే ఆధారపడి ఉంటుంది ఈ శ్లోకం అంతా కూడా, ఈ 18 శ్లోకాలు. కనుక అనుమాన విషయం. కనుక అనుమానం అంటే ఈ శ్రోత్ర ఇంద్రియం ద్వారా మనం శబ్దం వింటున్నాము. శబ్దస్పర్శ అంటే ఈ చర్మం త్వగింద్రియం ద్వారా మనం స్పర్శ తెలుసుకుంటున్నాము. అవన్నీ క్లియర్గా చెప్పబోతున్నారు. ఏక ఇంద్రియ గోచరము, ఇంద్రియ ద్వయగోచరము, ఇంద్రియ త్రయగోచరం, అవన్నీ క్లియర్గా వస్తాయి. కనుక ఇదంతా శాస్త్ర విషయం. ఇదం అంటే ఇదం సర్వం అంటే శాస్త్ర విషయమైనటువంటి
అనుమాన విషయమైనటువంటి ఇంద్రియ విషయమైనటువంటి ఈ ప్రపంచము ఇంద్రియ గోచరమైనటువంటిది అని అర్థం. ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు ఈ 2వ శ్లోకంలో అంటే పంచీకృత భూత పంచకం అని తెలుసుకోవాలి. ఇదంతా కూడా మనకు తెలియడానికి, సూక్ష్మంగా తెలియడానికి కూడా మనకు పంచీకృతం కావాలి. అందుకని ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధ భూతగణ ఇమే భూతగణ గుణా ఏకద్విత్రిచతు పంచగుణా వ్యోమాదిశక్రమాది. సింపుల్. తర్వాత 3వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఇదంతా కూడా భూత పంచకం, పంచభూత వివేకం కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు 3వ శ్లోకంలో వీటి లక్షణాలు చెప్తున్నారు. ఒక్కొక్క విచార సాగరాలు చూసాం క్రిందటి క్లాసులో, అదే ఇక్కడ వస్తున్నది. ఇప్పుడు మనకు ఏం చెప్తున్నారు 3వ శ్లోకంలో వినండి. ఈ గుణాలని మనకు విపులంగా చెప్పబోతున్నారు. ఏ గుణాలు? శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి వివరంగా చెప్తున్నారు. ఇప్పుడు प्रतिध्वनिद्वियश्शब्दः वायो बीसीति शब्दनम् अनुष्णाशीतसंस्पर्शः वह्नौ भुगुभुगुध्वनिः उष्णस्पर्शप्रभारूपं जले बुलुबुलुध्वनिः शीतस्पर्शशुक्लरूपं रसो माधुर्यमीरितम् भूमौ कड़कड़ा शब्दः काठिन्यं स्पर्शयिष्यते नीलादिकं चित्ररूपं मधुराम्लादिको रसः. ఈ 3 శ్లోకాల్లో 3, 4, 5 శ్లోకాల్లో వాటి ప్రత్యేక లక్షణాలు చెప్తున్నారు మనకు. ఆకాశంలో వియత్ అంటే ఆకాశము. మొదటి లైన్లో ప్రతిధ్వని ద్వియత్ అన్నారు. ప్రతిధ్వని ప్లస్ వియత్, ప్రతిధ్వనిర్వియత్. ఆకాశంలో ప్రతిధ్వని రూపంలో ఉంటుంది. ప్రతిధ్వని రూపంలో శబ్దం అనే గుణం ఉన్నది. ఆకాశంలో ప్రతిధ్వని రూపంలో ఎఖో అంటారు ఇంగ్లీష్లో. ప్రతిధ్వని రూపంలో శబ్దం అనే గుణం ఉన్నది. మొదటిది ఇది. వాయౌ బీసీతి శబ్దనం. వాయునందు, గాలి అందు బీసీ. బీసీ అంటే ఇంగ్లీషు బీసీ కాదు, ఇక్కడ బీసీ అని ఒక శబ్దంతో పాటు గాలిలో ఉష్ణం శీతం కానట్టి అనుష్ణాశీత సంస్పర్శ. అంటే అనుష్ణ అంటే ఉష్ణము లేనటువంటిది. గాలిలో వేడి ఉన్నది అంటాం మనం. గాలిలో వేడి ఉండదు. గాలి వేడిని తీసుకుంటుంది అగ్ని నుంచి. ఎంత సమ్మర్లో ఇప్పుడు ఎంత వేడిగా ఉన్నాయండి, అంత ఈ సంవత్సరం అంతా ఎండలు ఎక్కువ అంటున్నారు. వేడి గాలి వస్తున్నది అంటున్నాం. వేడి గాలికి వేడి కానీ చల్లదనం కానీ లేవు నిజంగా. అది అగ్ని వల్ల వస్తున్నాయి అని మనం. అనుష్ణం అంటే ఉష్ణం లేనటువంటి కానటువంటి, శీతము కానట్టి, అనుష్ణం అశీతం అటువంటి స్పర్శ గుణం ఉన్నది. చల్లదనం కానీ వేడి కానీ లేనటువంటి గాలికి స్పర్శ గుణం ఉన్నది. దానికి మన ఒంటికి తగులుతున్నది కదా గాలి, స్పర్శ తెలుస్తుంది కదా. ఫ్యాన్ కింద కూర్చుంటాం ఎప్పుడు, బయట గాలి స్పర్శ ఏం తెలుస్తుంది? కాసేపు ఫ్యాన్ ఆపి బయట గాలికి కూర్చుంటే దాని స్పర్శ గ్రహించవచ్చు. కనుక దానికి స్పర్శ గుణం ఉంది. ఇప్పుడు అగ్నికి ఏమున్నది? భుగు భుగు ధ్వని అన్నారు. అగ్ని యందు, అగ్నౌ, వహ్ని అన్నారు ఇక్కడ. వహ్ని అన్న అగ్ని, అగ్ని అన్న నిప్పు అంటాం తెలుగులో. అగ్ని అన్న వహ్ని అన్న నిప్పు అన్న ఒకటే. ఈ అగ్నియందు అని అర్థం. వహ్నౌ అంటే అగ్నియందు. భుగు భుగు ధ్వని, భుగ్ భుగ్ అని మనం తెలుగులో భగభగ అంటాం. భగభగ మండుతోందండి అంటాం. ఆ భగభగ అని ఇక్కడ భుగు భుగు అన్నారు.
భుగ్ భుగ్ అనేటటువంటి ధ్వనితో ఉంటుంది. ధ్వనితో పాటు దానికి ఏముంటాయి ఇంకా? ఉష్ణ, స్పర్శ, ప్రకాశ రూపం ఉంటాయి. ఆ, ఉష్ణంగా ఉంటుంది, అది వేడిగా ఉంటుంది అగ్ని. ఆ, వేడిగా ఉండటం అంటే ఏమిటి? ఏది వేడిగా ఉంటుందో అదే అగ్ని తత్వం. ఉం. దానికి ప్రకాశం కూడా ఉంటుంది, వెలుగు ఉంటుంది. ప్రకాశ రూపం ఉష్ణ, స్పర్శ, ప్రభారూపం. ప్రభ అంటే ప్రకాశం. స్పర్శ కూడా ఉంది, చేయి పెడితే కాలుతుంది, స్పర్శ కూడా ఉంది. ఆ స్పర్శ గుణం ఎవరిది అంటే గాలి నుంచి తీసుకున్నది. అంటే గాలి నుంచి పుట్టింది కదా అగ్ని, అందుకని గాలి యొక్క, వాయువు యొక్క స్పర్శ గుణాన్ని కూడా ఇక్కడికి వస్తుంది. ఆకాశం యొక్క శబ్దగుణం, ఆకాశం అనేది గ్రాండ్ ఫాదర్ లాంటిది అగ్నికి, తాత. వాయువు తండ్రి లాంటి వాడు. వాయువు అనే తండ్రి నుంచి స్పర్శ అనే గుణాన్ని తీసుకుంది నిప్పు. ఆకాశం అనే తాత నుంచి, తాత లాంటి వాడే కదా, ఎందుకంటే వాయువు ఆకాశం నుంచి పుట్టింది, ఆ వాయువు నుంచి అగ్ని పుట్టింది కనుక అగ్ని అనేటటువంటిది చైల్డ్ అనమాట, పుత్రుడు లాంటిది. గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ చైల్డ్. ఆ అగ్ని ఏమిటి? ఆ అగ్ని ఆ శబ్ద గుణాన్ని తీసుకుంటుంది, అందుకని భుగు భుగు అని శబ్దం వస్తుంది. ఆ వాయువు యొక్క స్పర్శ గుణాన్ని తీసుకుంటుంది. ఇవన్నీ రెండు సామాన్య గుణాలు. దాని విశేష గుణం ఏమిటంటే ప్రభారూపం, అంటే ప్రకాశమైనటువంటి రూపం, కాంతి ఉంటుంది. చూడండి, నిప్పు వెలుగుతుంటే, మండుతుంటే కాంతి ఉంటుంది, అది ప్రభారూపం ఈ యొక్క అగ్నికి. ఇప్పుడు ఆకాశం అయింది, ప్రతిధ్వని ఉన్నటువంటిది ఆకాశం. బీసీయత అనే శబ్దం ఉన్నటువంటిది, శబ్దం చేసేది. గాలి మనం బయట నడుస్తున్నప్పుడు చెట్ల మధ్యలో చూడండి, ఆ శబ్దం గాలికి ఆ శబ్దాన్ని చేస్తూ ఉంటుంది, బీసీ అనేటి. అగ్నికి ఏమిటి అంటే ప్రభారూపం, ప్రకాశము. 3 గుణాలు ఉన్నాయి అగ్నిలో. ఆ 3 గుణాలు ఇందాక ఏక ద్వి త్రి చతు అన్నారు కదా ఇందాక 2వ శ్లోకంలో. ఆ ఏక గుణం ఏమిటి? ప్రతిధ్వని ఆకాశానికి. ద్వి అనేది వాయువుకి ఏమిటి? ఆ ధ్వని ఉంటుంది వాయువులో, ఆ బీసీతి అనే శబ్దం ఉంటూ ఉంటుంది, దానికి స్పర్శ అనేది ఉంటుంది. ఉష్ణము శీతము కానటువంటి స్పర్శ ఉంది ఆ వాయువుకి. అందుకని బీసీతి శబ్దనం అనుష్ణాసీత శీత సంస్పర్శ వన్నౌ భుగు భుగు ధ్వని. ఆ వన్ని గురించే మనకు 4వ శ్లోకంలో ఉష్ణ, స్పర్శ, ప్రభారూపం అన్నారు. ఈ యొక్క అగ్ని యందు ప్రభారూపం ఉన్నది, విశేష రూపం. స్పర్శ ఉష్ణంగా ఉండడం కూడా ఈ అగ్ని వలననే. గాలి వేడిగా ఉంది అంటాం, ఆ అగ్ని సమీపంలో కూర్చుంటే ఆ వేడిదనం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అగ్ని దూరంగా ఉన్నప్పటికీ కూడా అది గాలి ద్వారా వస్తుంది. అంటే ఆ ఉష్ణము యొక్క వేడిని ఆ గాలిలో ప్రసరింపజేసి ఆ గాలి మనకు తగులుతుంది, అందుకని ఉష్ణ స్పర్శ అన్నారు. ప్రభారూపం 3 అయినాయి, ఆకాశ, వాయు, అగ్ని అయింది. ఇప్పుడు నీటి గురించి చెప్పాలి. జలే బులుబులు ధ్వని. నీళ్ళు బులుబులు బులుబులు అని శబ్దం వస్తుందట, వెళ్ళి కూర్చొని వినాలి. ఆయన చక్కగా రాశారు ఇక్కడ బులుబులు ధ్వని. క్రిందటి విచారసాగర ఇదే సబ్జెక్ట్ కరెక్ట్గా. బులుబులు ధ్వని. శీత స్పర్శ శుక్ల రూపం రస మాధుర్యం ఈరితం. ఈ జలానికి 4 గుణాలు కదా ఇప్పుడు. మరి ఆకాశం, వాయు, అగ్ని 3 గుణాలు ఉండి తన సొంత గుణం ఒకటి ఉంటుంది, విశేష గుణం. కనుక మొత్తం 4 గుణాలు, అందుకని 4 చెప్తున్నారు. శీత స్పర్శ, నీళ్ళు ఒరిజినల్గా చల్లగా ఉంటాయి కదా, అందుకని శీత స్పర్శ. ఈ స్పర్శ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి తీసుకుంది నీడు. తర్వాత శుక్ల రూపం, తెల్లగా ఉంటే హాఫ్ వైట్. ఈ కలర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అగ్ని నుంచి తీసుకుంది ఈ రూపాన్ని. రసం అనేటటువంటి దాని సొంత గుణం, అందుకని బులుబులు ధ్వని అనేది ఆకాశాన్ని నుంచి తీసుకుంది. ఎందుకంటే ఆకాశం గ్రేట్ గ్రాండ్ ఫాదర్, వాయు అనేది గ్రాండ్ ఫాదర్, అగ్ని అనేది ఫాదర్. ఎవరికి?
జలానికి. నిజంగా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ని అనుకోకండి, ఊరికి చెప్తున్నా, పోల్చి చెప్తున్నా. శీత బులుబులు ధ్వని, ఆకాశాన్ని నుంచి సామాన్య శబ్దధ్వని తీసుకుంది ఎవరు? జలం. శీత అనే స్పర్శ అనేటువంటిది చల్లదనం, నీటిలో చల్లదనం ఉంది. ఆ నీటి యొక్క చల్లదనం ఎవరెవరు తెలుస్తుంది అంటే ఆ వాయువు వల్ల, స్పర్శ త్వగింద్రియం వాయువు వల్ల శీత చల్లదనాన్ని తెలుస్తున్నది మనకు, నీళ్ళల్లో ఉన్నటువంటి చల్లదనం. శుక్ల రూపం, శుక్లం అంటే తెలుపు, హాఫ్ వైట్ అంటారు. నీటికి తెల్ల రంగు ఉన్నది. దానికి సొంత గుణం ఏమిటి అంటే రసహ అన్నారు, రుచి. ఎటువంటి రుచి నీటికి ఉన్నది? ఒరిజినల్గా స్వతహాగా మాధుర్యం ఈరితం, తీపిగా ఉంటాయిట నీళ్ళు. ఒరిజినల్గా నీళ్లు తీయగా ఉంటాయి, పంచదార వేయక్కర్లేదు. మంచి నీళ్ళు, నదీ నీళ్లు చూడ తాగండి ఎంత తీయగా ఉంటాయో. మాధుర్యం ఈరితం. ఇంతటితో నాలుగు భూతాల గురించి చెప్పారు, వాటి యొక్క లక్షణాలు చెప్పారు. ధ్వని, స్పర్శ, శీత, ఉష్ణ, శుక్ల రూపం, ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు భూమి గురించి చెప్తున్నారు. భూమౌ కడకడా శబ్ద. చూడండి, ఆకాశం శబ్దం భూమి దగ్గరికి వచ్చేసరికి కడకడా అని వినపడుతుందట. భూలో ఎక్కడ ఈ యొక్క దీన్ని ఏమంటారు, భూకంపం వచ్చినప్పుడు అన్నీ గడగడగడ శబ్దం చేస్తాయి. కడకడా శబ్ద. భూమౌ భూమి యందు ఈ కాఠిన్యం స్పర్శయిష్యతే, వాయు యొక్క స్పర్శ గుణాన్ని తీసుకుంది ఎవరు? భూమి. కనుక భూమి ఎట్లా తెలుస్తుంది మనకు? గట్టిగా ఉంటుంది. కాఠిన్యం అంటే కఠినంగా, సాఫ్ట్గా ఉండదు, అది చాలా కఠినంగా ఉంటుంది. కాఠిన్యం స్పర్శ ఇష్యతే. చూడండి, శబ్దగుణం ఏమో ఆకాశాన్ని నుంచి, కాఠిన్యం అనేటువంటి స్పర్శగుణం వాయువు నుంచి తీసుకుంది. నీలాదికం చిత్రరూపం, నీలంగా ఉండడం. నీలాదికం అంటే నీరు భూమిలో పడంగానే ఆ రంగు మారిపోతుంది. చిత్రరూపం, చిత్రరూపం అంటే అగ్ని యొక్క లక్షణం. రూపం అనేది అగ్ని లక్షణం కనుక ఇది అగ్ని నుంచి ఇట్లా వచ్చింది అంటారు. అంటే భూమి యందు కడకడా శబ్దం అనేది కడగడ. ఓకే, ఆకాశము గుణం అది. స్పర్శ స్పర్శ అంటే స్పర్శ గుణం ఉన్నట్టు నీటి యందు ఉన్న, భూమి యందు ఉన్న స్పర్శ గుణము వాయువు గుణము. కాఠిన్యం అనేది, కఠినత్వం అనేది ఇష్యతే చెప్పబడుతున్నది, అంగీకరిస్తున్నాం మనం. అదే కాకుండా నీలాధికం అంటే నలుపు, నీలము, బ్లూ, నలుపు మొదలైనటువంటి ఆది పదార్థ. చిత్రరూపం అగ్నిగుణమైనటువంటి చిత్రమైనటువంటి రూపం, అగ్నికి రూపం. అందుకని అగ్నిలో ఎన్ని రంగులు ఉన్నాయి? ముండకోపనిషత్తులో చూసాం, అగ్నిలో చాలా రంగులు ఉంటాయి. నీలము, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, అన్ని రంగులు ఉంటాయి. ఆ అగ్నిలో ఉన్నటువంటి ఆ రంగులు ఇవన్నీ కూడా భూమి అందు కనిపిస్తాయి మనకు. అందుకని భూమి రంగురంగులుగా ఉంటుంది చూడండి, రకరకాలుగా. ఆ ఇసుక చూస్తే కన్యాకుమారి వెళ్ళి కనుక మీరు ఇసుక కనుక చూసారంటే ఆ ఇసుక నలుపు, ఎరుపు, పసుపు రంగురంగులుగా ఉంటుంది. అగ్నిగుణం అన్నమాట అది, చిత్రరూపం. మధురామ్లాదికం, మధురామ్లాదికో రసః అన్నారు. మధురామ్లాది అంటే తీపి, మధురం అంటే తీపి, ఆమ్ల అంటే పులుపు, ఆది పదార్థ ఇంకా మీరే చెప్పాలి. ఆది పదార్థ అంటే వగరు, చేదు, అవన్నీ అనమాట. ఇవన్నీ కూడా రసః అందున్నటువంటి జలంలో ఉన్నటువంటి గుణాలు అవన్నీ. తీపి, పులుపు, నలుపు, పులుపు, వగరు, చేదు, ఇవన్నీ కూడా. తీపి నీరు భూమికి కలిసినప్పుడు ఇవన్నీ వస్తాయి. పృథివీయం మధురామ్లాదికో రసః అంటే భూమౌ
ఇవన్నీ కూడా తన స్వీయ గుణం ఏమిటి? గంధగుణ. నీ భూమి యొక్క గుణం గంధగుణం. అన్ని గుణాలు చెప్తున్నారు. ఏ ఏ పంచభూతాల నుంచి ఏ గుణాలు తీసుకున్నాయి అని చెప్తున్నారు. రసహ అని చెప్పిన తర్వాత సురభీతర గంధౌ అనే శ్లోకంలో ఇప్పుడు మనకు 6వ శ్లోకంలో చెప్పబోతున్నారు భూమి గురించి ఇంకా వివరంగా. రసహ అనే వరకు జలం గురించి చెప్పారు. సురభీతర గంధౌ ద్వౌ గుణా సమ్యగ్ వివేచితా శ్రోత్రం త్వక్చక్షుషీ జిహ్వా ఘ్రాణం చేంద్రియ పంచకం. సురభీతర గంధౌ. సురభి ఇతర గంధౌ అంటే సువాసన. సురభి అంటే సువాసన. తేనీలో ఆశ్రమానికి వెనక ఒక నది ఉన్నది. ఆ నదికి పూజ్య దయానంద స్వామి ఒక పేరు పెట్టారు, సురభి సరస్వతి అని. తీయగా ఉంటాయి నీళ్ళు. సురభి సరస్వతి. ఇక్కడ సురభి అంటే సువాసన అని అర్థం. ఇతర గంధౌ. సురభీతర ఇస్ దేర్. సురభి ప్లస్ ఇతర. ఇతర అంటే మిగతా, మొదలైన. మొదలైన అంటే ఏమిటి? సువాసన ఉంటుంది, చెడు వాసన ఉంటుంది, దుర్వాసన అని అర్థం. ఈ రెండు కూడా సువాసన దుర్వాసన అనే ద్వౌ రెండును గంధములు కలవు. గంధౌ గుణ సమ్యక్ వివేచిత. సురభి ఇతర గంధౌ ద్వౌ. సువాసన దుర్వాసన అనేటటువంటి ఈ రెండు గుణాలు సమ్యక్ వివేచితా. ఈ విధంగా ఈ గుణాలు వివేకము చేత చెప్పబడినవి, వివేకింపబడినవి అని అర్థం. ఇప్పుడు వీటి నుంచి జ్ఞానేంద్రియాలు వస్తున్నాయి. అది మనకు ముఖ్యం. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, అన్నీ చేస్తాం. కానీ అసలు ఇవి ఎట్లా వచ్చినాయి అన్న సంగతి మనకు తెలియదు. తెలిసినా జ్ఞాపకం ఉండదు. అందుకని మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే అప్పుడు ఈ శరీరము పంచభూత శరీరం అని నిర్ధారణ చేయగలుగుతాం. అందుకని ఇప్పుడు 6వ శ్లోకం పూర్తయింది. దానికి మళ్ళీ చెప్తున్నారు 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? 6వ శ్లోకంలో 2వ లైన్లో మనకు ఇంద్రియ పంచకం చెప్పారు. 7వ శ్లోకంలో ఇవన్నీ గోళకాలు, ఇంద్రియాల గురించి, మరి జ్ఞానేంద్రియాల స్థానాలను గురించి చెప్తున్నారు. కర్ణాది గోళకం స్థం తత్ శబ్దాదిగ్రాహకం క్రమాత్ సాక్ష్యాత్ కార్యామనుమేయం తత్ప్రాయోధా భవేర్ముఖం తత్ప్రాయోర్ధావేత్ బహిర్ముఖం ధావేత్ బహిర్ముఖం ధావేర్బహిర్ముఖం. ఈ జ్ఞాన ఇంద్రియ స్థానాలు ఏమిటి, వాటి వ్యాపారాలు ఏమిటి, వాటి పనులు ఏమిటి అని చెప్తున్నారు. శ్రోత్రము త్వక్ చక్షు జిహ్వ ఘ్రాణంచ ఇంద్రియ పంచకం. ఇప్పుడు సురభీతర గంధౌ ద్వౌ గుణా సమ్యక్ వివేచితా అనేది అంతవరకు పంచభూతాల గురించి చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే పంచభూతాలకి ఒక్కొక్క దానికి వాటి వాటి స్వగుణం ఉన్నది. కొన్ని వాటి కారణ గుణాలను తీసుకున్నాయి. ఆకాశానికి ఒక గుణమని, వాయువుకు 2 గుణాలు, ఒకటి స్వగుణం, రెండోది బారోడ్ అనమాట, అప్పు తీసుకున్న గుణం. అగ్నికి 3 గుణాలు, నీళ్ళకి 4 గుణాలు, భూమికి 5 గుణాలు. అందుకని దేనికి 5 గుణాలు ఉంటాయి, అది స్థూలమైనటువంటిది. దేనికి ఒకే ఒక గుణం ఉంటుంది, అది సూక్ష్మమైనటువంటిది, తెలియదు అని అర్థం. ఇప్పుడు మనకేం చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే 5 జ్ఞానేంద్రియాలు, శబ్దాది గ్రాహకం. 5 జ్ఞానేంద్రియాలు ఏమిటి? కర్ణాది. కర్ణ అంటే చెవులు. ఆది పదార్థ కళ్ళు, ముక్కు, నోరు, చర్మము మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఛిద్రాలు.
గోలకం అంటే రంధ్రాలు. చెవు రంధ్రం ఉంది చూసారా, కళ్ళులో రంధ్రం. అట్లాగే అన్ని శరీర చర్మంలోనూ రంధ్రాలు ఉంటాయి. వీటిని గోలకాలు అంటారు. గోలకం అనేది పదం వాడబడింది, అంటే స్థూలంగా ఉంటాయి గోలకాలు. కానీ ఇంద్రియం అనేటువంటిది కంటికి కనపడదు. గోళస్థం అన్నారు. గోళస్థం అంటే చెవులు మొదలైనటువంటి పేర్లు కలిగిన ఆయా గోళకములు, గోళములు, గోళం, గోళస్థం. 5 విషయాలను గ్రహిస్తాయి ఇవన్నీ కూడా. ఏమేంటి గ్రహిస్తాయంటే శ్రోత్రం త్వక్ చక్షుజిహ్వాఘ్రాణంచ, చెవి, త్వక్ అంటే చర్మము, నేత్ర అంటే నేత్రద్వయం 2 కళ్ళు, నాలుక రసనేంద్రియం, నాసిక అంటే ముక్కు ఘ్రాణ ఇంద్రియం. ఈ ఇంద్రియ పంచకాలు మనకు తెలుసు. శ్రోత్రేంద్రియం, చక్షురింద్రియం, రసనేంద్రియం, ఘ్రాణ ఇంద్రియం, త్వగింద్రియం. ఇవన్నీ కూడా 5 కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాలు సౌక్ష్మ్యాత్ అంటే ఇవి చాలా సూక్ష్మమైనటువంటివి. సూక్ష్మత్వాత్ సౌక్ష్మ్యాత్. శబ్దస్పర్శ రూప రసగంధాలను గ్రహిస్తుంటాయి. చెవులు కర్ణ అంటే చెవులు శబ్దాన్ని గ్రహిస్తాయి. తర్వాత ఈ జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ, త్వగింద్రియం స్పర్శని గ్రహిస్తూ ఉంటుంది. చక్షురింద్రియం రూపాలను గ్రహిస్తుంది, రంగులను గ్రహిస్తుంది. రసనేంద్రియం రుచిని గ్రహిస్తుంది. అదేవిధంగా ముక్కు ఘ్రాణ ఇంద్రియం వాసనను గ్రహిస్తుంది. శ్రోత్రం త్వక్ చక్షుషి జిహ్వ ఘ్రాణం చ ఇంద్రియ పంచకం. 5 ఇంద్రియాలు ఈ యొక్క గోళకాల ద్వారా గోళకములందు ఉంటాయి. ఇంద్రియాలు కనపడవు. చూసే శక్తి, వినే శక్తి, స్పర్శన శక్తి, అంటే వాసన చూసే శక్తి, శక్తి అనేటువంటిది కంటికి కనపడదు. ఇంద్రియ అగోచరం. కళ్ళు, ఈ మాంసం కళ్ళు చక్షు కనపడతాయి, చెవులు కనపడతాయి. చెవుల్లో ఉన్నటువంటి వినికిడి నీకు వినపడుతుందా లేదా అని చెప్పి ఎవరికి తెలుస్తుంది? చూసే వాళ్ళకి తెలియదు, నీకే తెలుస్తుంది. అందుకని కళ్ళు మామూలుగా ఉన్నా కూడా చూసే శక్తి ఉన్నదా లేదని చెప్పి నీకే తెలుస్తుంది. అదేవిధంగా ఇవన్నీ చాలా సూక్ష్మమైనటువంటివి అన్నమాట. వాటి పనులన్నీ కూడా ఏమేం చేస్తూ ఉంటాయి? చూడటం, వినటం, స్పర్శను తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనం వాటి ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు మనం ఎవరన్నా పిలవంగానే ఇట్లా తల తిప్పామంటే ఓహో వీడికి వినపడుతోంది అని, అది ఇన్ఫరెన్స్ అన్నమాట. అది ఈ విధంగా ఏం చెప్తున్నారు? ఇవన్నీ కూడా బహిర్ముఖం అన్నారు. పరాంచికాని వితరణ స్వయంభూ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మ. అన్నీ కూడా బయటికే చూస్తూ ఉంటాయి. శబ్దాలు వినడం, చూడటం, వాసన చూడటం, ఇవన్నీ కూడా బహిర్ముఖం అని చెప్తున్నారు. మిగతా వివరాలు వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.